బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటకలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ రచ్చకు దారితీస్తుంది. ఇక సిద్ధారామయ్యకు సంబంధించిన కొంతమంది ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అని, సిద్ధారామయ్య ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి అంటూ కూడా ప్రతిపక్షాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. కర్ణాటక రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కొత్త వివాదానికి దారితీసింది. ముఖ్యమంత్రి సిద్ధారామయ్యపై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తూ రాజకీయ వేడి పెంచాయి. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో పాటు ఆయనకు మద్దతుగా ఉన్న నేతల ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేసి వారి కదలికను గమనిస్తుంది అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ అంశం బయటకు రావడంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ ప్రారంభమైంది. విపక్ష నేతలు ఈ విషయంపై ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేకంగా ప్రతిపక్ష నేత అశోక్ మాట్లాడుతూ సీఎం సిద్ధారామయ్య ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్యేక అధికారిని కూడా నియమించారు అని ఆరోపించారు. సీఎం కుర్చీని కాపాడుకోవడానికి సొంత ఎమ్మెల్యేల కదలికలపై కూడా నిఘా పెట్టారు అని కేంద్ర మంత్రి కుమారస్వామి విమర్శించారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత రాజకీయాలు తీవ్రస్థాయికి చేరాయి అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్ ప్రభుత్వం ఖండిస్తోంది. రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వరన్ మాట్లాడుతూ ఏ ప్రభుత్వమైనా సేకరించడం గూఢచార శాఖ ద్వారా సమాచారం సేకరించడం సాధారణ ప్రక్రియ అని అన్నారు. ఇందులో అసాధారణమైనది ఏమీ లేదు అని, ప్రతిపక్షాలు అనవసరంగా రాజకీయ లాభం కోసం ఈ అంశాన్ని పెద్దదిగా చూపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా సిద్ధారామయ్య కూడా ఈ వివాదంపై స్పందించారు. తాను మరియు డీకే శివకుమార్ మధ్య ఎలాంటి విభేదాలు లేవు అని, తమ ఇద్దరి సంబంధం పాలు తేనె వంటిది అని అన్నారు. తమ బంధాన్ని దెబ్బతీయడానికి ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో కర్ణాటక రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తుంది.